హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాహుల్ గాంధీ గారి పైన అంబేద్కర్ గారి మునిమన్మడు టెర్రరిస్ట్ అని చెప్పేసి అన్నాడని ఒక వార్త వైరల్ అవుతుంది. నిజంగా అన్నాడా? మరి ఈయన వెనుక ఎవరున్నారు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, రాహుల్ గాంధీ గారి పైన అంటే రాహుల్ గాంధీ ఒక టెర్రరిస్ట్ అని చెప్పేసి అనుమని అంబేద్కర్ గారి మునిమన్మడితోటి అనిపించమని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఆయన అన్నాడా? అసలు ఎవరు అనిపించమన్నారు? మరి దీనికి గల కారణం ఏంటి ఏంటన్న ఇష్యూ గురించి ఇది కొద్దిగా కాంట్రవర్సీ ఇష్యూనే. నిజం చెప్పాలంటే అంబేద్కర్ మునిమనవన్ని ఒక పార్టీ ఈ విధంగా అడిగినట్టుగా ఒక వార్త ఏంటంటే రాహుల్ గాంధీ అంటే అది కూడా విచిత్రం అన్నమాట. రాహుల్ గాంధీ అంటే ఇదొక్క విమర్శే కాదు, మరొకటి కూడా ఉంది. రాహుల్ గాంధీ ఏదైతే రిజర్వేషన్ల మీద వ్యాఖ్యలు చేశాడో ఆ రిజర్వేషన్ల విషయంలో కూడా రాహుల్ గాంధీని విమర్శించు, రాహుల్ గాంధీ తప్పు మాట్లాడానని చెప్పు అని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది ఇప్పుడు కాంట్రవర్సీ. ఎవరు తెచ్చారంటే ఒక పార్టీ తీసుకొచ్చిందట. అది అంబేద్కర్ మునిమనవడే బయట పెట్టారు. ఓకే, నిజానికి ఇది అసలు ఎందుకు వచ్చింది టాపిక్ అంటే రాహుల్ గాంధీ కొద్ది రోజుల నుంచి కూడా అమెరికాలో కొన్ని యూనివర్సిటీలు సందర్శిస్తూ అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులతోటి అక్కడ ఉన్న ప్రవాసులతోటి కొన్ని చిట్చాట్లు చేస్తూ వస్తున్నాడు, సదస్సులు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా వాళ్ళతో మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు కొన్ని వివాదాస్పదమైనవి. ఏంటంటే రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏమన్నాడంటే భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలి అని చెప్పేసి అన్నాడు. అది ఎందుకు అన్నాడంటే కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు ఫలాలు ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు, ఇంకా కొన్ని వర్గాలు పేదరికంలోను ఉద్యోగ అవకాశాలు అందుకోలేకపోవడంలోను సమానత్వంలోను చాలా వెనుకబడి ఉన్నారు. వీళ్ళందరికీ ఆ సమానత్వం వచ్చినప్పుడు మనం రిజర్వేషన్లు తీసేయచ్చు, అప్పటిదాకా వాటిని ఉంటాయి. మేము కానీ అవన్నీ సమానత్వం అయితే మా గవర్నమెంట్ వచ్చి వాటన్నిటిని సమానత్వం చేసి అప్పుడు ఆ రిజర్వేషన్లు లేని ప్రభుత్వాన్ని అంటే లేని భారతదేశాన్ని చూడాలనుకుంటున్నానని చెప్పేసి ఆయన అన్నాడు. ఓకే, దీంట్లో యాక్చువల్గా కాంట్రవర్సీ ఏం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ రిజర్వేషన్లు తీసేయాలనేది కదా ఆయన ఒపీనియన్. రిజర్వేషన్లు ఉండని భారతదేశం కావాలి అంటే అంత అభివృద్ధి చెందాలి, సమానత్వం ఆ స్థాయిలో ఉండాలి, ఆర్థిక రాజకీయ రంగాల్లో సమానత్వం పూర్తి స్థాయిలో రావాలి అనేది రాహుల్ గాంధీ ఇంటెన్షన్. దాన్ని బీజేపీ వాళ్ళు వేరే విధంగా ట్విస్ట్ చేశారు. ఎట్లా అంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీళ్ళకు ఉన్న రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వీటిని తీసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే వాళ్ళకి అన్యాయం చేయాలని రాహుల్ గాంధీ చూస్తున్నాడు అన్నట్టుగా బీజేపీ ఎంపీలు అమిత్ షా అనేక మంది రాహుల్ గాంధీ మీద దుమ్మెత్తి పోసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంటే ఆయన వ్యాఖ్యల మీద తప్పుడు అర్థాలు ఇవ్వడానికి ట్రై చేశారు. దీంతోపాటు వాళ్ళ పార్టీలో ఉండే బీజేపీ పార్టీలో ఉండే ఎస్సీ సెల్ కావచ్చు, అలాగే మైనారిటీ సెల్ కావచ్చు, వీళ్ళ అధ్యక్షుల నుంచి కూడా విమర్శలు వచ్చేలాగా మాట్లాడించారు. ఈ స్థాయిలో దీన్ని ట్విస్ట్ చేయడానికి ట్రై చేశారు. కొంతమంది నమ్మారు కూడా. సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుందంటే గొర్రెల్లాగా ఏదన్నా వస్తే దాన్ని నమ్మడానికి రెడీ అయిపోతారు, ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవట్లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఆయన వ్యాఖ్యల్లో ఉన్న ఉద్దేశం వేరు, అది అప్లై చేసిన వీళ్ళు మాట్లాడిన విధానం వేరు. ఇదే విషయంలో అనేక మంది బీజేపీ ఎంపీలు మాట్లాడారు. దీని విషయంలో అంబేద్కర్ మునిమనవడు రాజారత్నం అంబేద్కర్ ఆయన కూడా మాట్లాడాలి. ఈ విధంగా రాహుల్ గాంధీని రిజర్వేషన్ల విషయంలో వ్యతిరేకిస్తూ విమర్శలు చేయాలి అని చెప్పి ఆయనకు ఒత్తిడి వచ్చిందట. ఎవరి నుంచి వచ్చిందంటే బీజేపీ పార్టీ నుంచే నాకు ఆ ఒత్తిడి వచ్చింది, కొంతమంది ఆ పార్టీ నుంచి నాకు ఈ విధంగా మాట్లాడమని చెప్పేసి కమ్యూనికేట్ చేశారు అని చెప్పేసి ఆయన మీడియా ముందు బయటపెట్టాడు. కానీ నేను ఆ విధంగా చెయ్యను, నేను సమానత్వం కోసం పోరాడే వ్యక్తిని, అంబేద్కర్ ఆశయాల ప్రకారం పోరాడుతున్నాను. ఆయన ఏమన్నాడు ఏంటి అనేది నాకు తెలుసు, దాంట్లో క్లారిటీ ఉంది. నన్ను ఎవరు నా పై అధికారిలాగా నన్ను ఎవరు వచ్చి హుకుం జారీ చేస్తే మాట్లాడే వ్యక్తిని కాదు నేను అని అంబేద్కర్ గారి మునిమనుడు చాలా స్ట్రాంగ్గా రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు. ఓకే, దాంతోపాటు బీజేపీ పార్టీకి అనుకూలంగానో లేకపోతే కాంగ్రెస్కి అనుకూలంగానో లేకపోతే వ్యతిరేకంగానో మాట్లాడే టైప్ కాదు నేను. నాకు బీజేపీ ఎంతో కాంగ్రెస్ కూడా అంతే, ఎవరు తప్పు చేసినా నేను విమర్శిస్తా, కానీ ఇక్కడ విషయం ఏంటనేది నాకు తెలుసు అని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఇది బీజేపీకి చాలా పెద్ద కౌంటర్. దానికి అమిత్ షా మళ్ళీ తిరిగి మేమేమీ ఆయన్ని ఇలా అనమని అడగలేదు, మాకేం అవసరం లేదు, రాహుల్ గాంధీ మాట్లాడింది తప్పే అని చెప్పేసి వీళ్ళు ఆయనకు రిటర్న్ కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ వాస్తవం ఏంటనేది అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన విషయాన్ని ఇట్లా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేయడం కోసం బీజేపీ తన శక్తుల్ని, తన ఐటీ సెల్ని, తన సోషల్ మీడియాని బాగా వాడుకుంది. ఇలా అంబేద్కర్ మునిమనవడి చేత వ్యాఖ్యానింపజేస్తే దేశంలో ఉన్న దళిత బహుజన వర్గాలందరూ కూడా ఒక్కసారిగా రాహుల్ గాంధీకి యాంటీ అవుతారు అనేది వాళ్ళ స్కెచ్. ఓకే, ఆ స్కెచ్ కూడా పారలేదు, రివర్స్ కొట్టింది. సో అది ఇక్కడ మైనస్ అయిందనమాట. ఆ స్కెచ్ పారకపోయేసరికి వాళ్ళు ఆత్మరక్షణలో పడ్డారు. సో ఇట్లా అయినా రియాక్ట్ అవుతాడని, ఈ విధంగా ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తాడని బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దళితులకి వీళ్ళందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పుకున్న బీజేపీయే
ఈడబ్ల్యూఎస్ ఇటువంటివి కూడా తీసుకొచ్చింది రిజర్వేషన్లో. సో ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్లకు గండి కొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా అంబేద్కర్ మునిమడు అంత అమాయకంగా వాళ్ళ బుట్టలో పడతాడని వాళ్ళు అనుకోవడం అమాయకత్వం. సో ఈ విషయంలో ఆయన కౌంటర్ అయితే మెచ్చుకోదగ్గది. ఓకే అన్న, ఇటు రాహుల్ గాంధీ గారు కూడా అమెరికాలో ఉండగా సిక్కుల పైన చేసిన కామెంట్స్ ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసో తెలిసిందే. సో ఆ ఇష్యూ గురించి ఏం చెప్తారు? సిక్కుల మీద ఆయన కామెంట్లు కూడా అవి కూడా బీజేపీ స్టైల్ ఆఫ్ ట్విస్టింగ్ అన్నమాట. ఓకే, ఆయన ఏమన్నారంటే సిక్కులు తలపాగా పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు, సిక్కులు వాళ్ళ ఆత్మరక్షణలో పడిపోతున్నారు, సరైన వాళ్ళు. ఎందుకంటే సిక్కులకి ఒక 5 రకాల పద్ధతులు ఉంటాయి. ఖల్సా అంటాం దాన్ని. తలపాగా కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఇటువంటి ఒక 5 రకాల పద్ధతులు ట్రెడిషనల్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంటే ఒక వారియర్ స్టైల్ వాళ్ళది. గడ్డం కావచ్చు, హెయిర్, కేశంలో, ఇటువంటి 5 రకాల కా అనే పదంతో వచ్చేవన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటిని సాంప్రదాయ పద్ధతిలో అనుసరిస్తూ ఉంటారు. వీటిని అనుసరించడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు భారతదేశంలో అనేది రాహుల్ గాంధీ గారి ఆరోపణ. దానికి బీజేపీలో ఉన్న సిక్కు సెల్ సంబంధించిన కొంతమంది లీడర్లు, బీజేపీ ఎంపీ ఒక ఆయన రియాక్ట్ అయ్యారు. రవనీత్ సింగ్ అని చెప్పేసి ఎంపీ రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏమన్నాడంటే రాహుల్ గాంధీ టెర్రరిస్టు, అసలు సిసలైన టెర్రరిస్టు, ఈ విధంగా ఎట్లా మాట్లాడతారు సిక్కుల గురించి అని చెప్పేసి భారీ స్థాయిలో విరుచుకుపడ్డాడు. రాహుల్ గాంధీ భారతదేశానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన భారతదేశంలో ఉండడు, ఎప్పుడు విదేశాల్లోనే తిరుగుతాడు, విదేశాల్లో మన దేశానికి సంబంధించి నెగిటివ్ వ్యాఖ్యలు చేసి మన దేశం పరువు తీస్తుంటాడు. ఈ విధంగా రకరకాలుగా రాహుల్ గాంధీ మీద విమర్శలు చేశాడు. ఆయన బాగా టెర్రరిస్టు భావజాలం కలిగిన వాడు, ఆయన పూర్తి స్థాయి టెర్రరిస్టు. రాహుల్ గాంధీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా టెర్రరిస్టులే. అంటే అడ్డు అదుపు లేని మాటలు అనమాట ఇవన్నీ కూడా. ఏ స్థాయిలో రాహుల్ గాంధీ మీద అక్కసు ఉందనేది కనపడుతుంది. రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసే ఎవరైతే ఉన్నారో అంటే వామపక్షవాదులు, అలాగే కొంతమంది వ్యక్తులు అంటే మైనారిటీస్ కావచ్చు, ఎవరున్నా సరే వాళ్ళందరూ టెర్రరిస్టులే అని చెప్పేసి ఒక దిక్కుమాలిన పనికిమాలిన వ్యాఖ్య అయితే చేశాడు రవనీత్ సింగ్. దీనికి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఆయన టెర్రరిస్ట్గా సంబోధించడం అనేది ఏమాత్రం సరైంది కాదు. అంటే ప్రతిదానికి లవ్ జిహాదులని, టెర్రరిస్టులని ఒక దుర్మార్గమైన పేర్లు పెట్టి దేశభక్తిని ఒక పావుగా వాడుకొని వీళ్ళు రాజకీయం చేస్తుంటారు. అంటే వీళ్ళ పార్టీ ఒక్కటే దేశభక్తులైన పార్టీ, దేశంలో ఉన్న మిగతా పార్టీలన్నీ కూడా ఏదో గొర్రె పార్టీలు లేకపోతే టెర్రరిస్ట్ పార్టీలు అనే ముద్ర వేయడానికి ట్రై చేస్తుంటారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఎక్కడా ఉండదు. సో ఈయన ఈ విధంగా మాట్లాడడంతో పాటు కొంతమంది వ్యక్తులు సిక్కులు సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు. ఆవిడ ఇంటి ముందు ధర్నాలు చేసే బ్యాచ్ ఎవరై ఉంటారనేది మనం ఊహించవచ్చు. సో వీళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన బ్యాచ్. ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్. అంటే రాహుల్ గాంధీ అమెరికాలో ఏది మాట్లాడినా ఈ మధ్యకాలంలో అది వివాదాస్పదం అవుతూ ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు నమ్మడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే మన ఇండియన్ మీడియాను వాళ్ళు ఫాలో అవ్వరు, ఇంటర్నేషనల్ మీడియాను ఫాలో అవుతారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వాలనుకున్నా నేషనల్ లెవెల్లో ఉన్న చాలా వరకు మీడియా గోధి మీడియా, టైమ్స్ నౌ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, న్యూస్ 18 కావచ్చు, ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయనకు భజన చేసే మీడియానే. అదాని, అంబానీవి ఇవే వీళ్ళ మీడియాలు. కాబట్టి అక్కడ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. సో న్యూట్రల్ మీడియా మీద ఆధారపడతారు, లేదంటే అక్కడ ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు అది నమ్ముతారు. దానివల్ల వాళ్ళు మిస్గైడ్ అవుతారేమన్న భయం అనమాట వీళ్ళకి. సో ఆ విధంగా నమ్మకుండా ఉండడానికి రకరకాలుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ రవనీత్ సింగ్ మీద ఇప్పుడు కేసు పడింది. కర్ణాటకలోని ఒక పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఈ విధంగా మాట్లాడాడు రాహుల్ గాంధీని అని చెప్పేసి కేసు వేశారు. ఎందుకంటే టెర్రరిస్ట్ అనడం అనేది సామాన్యమైన మాట కాదు. సో ఇప్పుడు ఆ కేసును ఆయన ఏ విధంగా ఎదుర్కోబోతాడో చూడాలి.